సింగరేణి సంస్థ పరిరక్షణ నూతన బొగ్గు గనుల ఏర్పాటును కోరుతూ మంగళవారం జీడీకే2 ఇంక్లెన్స్ గని మేనేజర్కు టీబీజీకేఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో నూతన బొగ్గు గనులు రాకపోతే సంస్థ భవిష్యత్తు ఉండదని అన్నారు. భావితరాల జీవనోపాధి కోసం సింగరేణికి వేలంపాట లేకుండానే కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్లకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ ఉనికి ప్రమాదంగా మారే బొగ్గు బ్లాక్ల వేలంపాటలో సింగరేణి యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనవద్దని కోరారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని బావులు డిపార్ట్ల మీద వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంది అని అంటే, మరొకసారి ప్రైవేటీకరణ అంశంపై కుట్ర జరగబోతూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, లేదా సింగరేణిలో గెలిచినటువంటి గుర్తింపు సంఘం కావచ్చు, లేదా దానికి సంబంధించి ఏఐటీసీ ఐఎన్టీసీలు అంతా కూడా దాన్ని ఆపకుండా మరొకసారి కుట్ర జరిగేటువంటి ఆలోచన ఉన్నది. దానితోని ఇలా కార్మిక వర్గం అంతా కూడా దూరము, అంటే ఉద్యోగాలు రాకుండా ఇలా సింగరేణికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే టీబీజీకేఎస్గా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఏదైతే ఈ బొగ్గు బ్లాక్లకు సంబంధించి బయట కానీ ఇక్కడ కానీ ఉన్నటువంటివి అన్నీ కూడా మనకే కేటాయించాలి ఇదని చెప్పేసి అని గతంలో తీసుకున్నటువంటి విధానానికి ఇవ్వాలి ఇదని చెప్పేసి అని, మన బొగ్గు బ్లాకులు మనకే ఇవ్వాలి ఇదని చెప్పేసి అని ప్రైవేట్న జరగకుండా కుట్రను అడ్డుకునేటువంటి దానిలో భాగంగానే మనము ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు ఉప్పులేటి తిరుపతి, పోలాడి శ్రీనివాస్, దూడ శేషగిరి, మీసరాజు, నూతిరాజ్, దేవేందర్ కుమార్, భాస్కర్, నరేందర్, నరేష్ ప్రసాద్, రమేష్, శ్రీకాంత్, వేణు, మధు తదితరులు పాల్గొన్నారు.